KR9 టీవీకి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ KGHలో రోగులకు పలు అందుబాటు సేవలు ఏరియాకి రీచ్ అయ్యేటట్టు బోర్డ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ కౌన్సిలింగ్ రూమ్స్ అనేవి ఇది ఇంతవరకు ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మన హాస్పిటల్ ఇది మేము ఫస్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఐసీయూలోను కానీ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండేవాళ్ళు వాళ్ళ పేషెంట్ల తాలూకా అటెండెన్స్కి మా పేషెంట్ ఏమవుతుంది, ప్రోగ్నోస్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది చెప్పే నాదుడు లేడని వాళ్ళు కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ కౌన్సిలింగ్ రూమ్స్ నేను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ రూమ్స్లో కంపల్సరీ డాక్టర్ గారు ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రోగ్నోస్ ఎలా ఉంది అనేది చెప్పడం కోసం సెపరేట్గా ఒక కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేసి అది కంపల్సరీ ప్రూఫ్గా చెప్పారా లేదా అనేది చెప్పడం కోసం కూడా వీడియో కెమెరా ఏర్పాటు చేశాను. అది ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది. మనం చెప్పామా లేదా అనేది కంపల్సరీ పేషెంట్తో మనం మాట్లాడామా లేదా అనేది నేను చెక్ చేయడం కోసం వీడియో ఆడియో కెమెరా నేను అందులో ఇన్స్టాల్ చేసి అవి క్లియర్గా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది పేషెంట్లు దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. వాళ్ళు నాకు వచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది సార్, ఇప్పుడు మాకు అన్ని కరెక్ట్గా చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ని నేను ఏర్పాటు చేశాను ఇక్కడ. మన మీడియా మిత్రులు కానీ ఎవరు ఏ పేషెంట్ అన్నా బాగోలేరు, మన పబ్లిక్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరన్నా ఈ పేషెంట్ బాగోలేదు అంటే ఆ 2 నెంబర్లు మేము ఇవ్వడం అనేది జరిగింది. ఆ నెంబర్లకు మీరు కాల్ చేసినా ఎవరు మా దగ్గరికి వచ్చినా ఆ ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ని కేటాయించి ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది కంపల్సరీ కావాల్సిన వాళ్ళకి చూపించి మీకు మళ్ళీ ఆ ఆఫీసర్స్తో మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు పేషెంట్ సేవలు అందుతున్నాయా లేదా అనేది డెఫినెట్గా వాళ్ళకి ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి తెలియజేసేటట్టు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాను ఇక్కడ. ఇంకోటి పేషెంట్సే కాకుండా ఆ బోర్డు ఒకసారి తీసుకున్నాను, చూసారో లేదో ఒకరు వచ్చారు నా దగ్గరికి, ఐడెంటిఫై చేసి తీసుకొచ్చిన వెంటనే నేను చెప్పాను, ఇది డాక్టర్ కాదు కదా, వార్డ్ బాయ్ కాదు కదా, ఎవరు లంచం తీసుకున్నారనేది నా దగ్గర రిటర్న్గా డాక్యుమెంట్ నాకు ఇస్తే నేను వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే నన్ను అడగండి. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది, ఇమ్మీడియట్గా పక్కకి తప్పించడం అనేది జరుగుతుంది. ఒత్తిడి కానీ ఏవి ఉండవు సార్, నేను దానికి ప్రలోభాలు అయితే నాకు లేవు. సో ఇక్కడ ఎవరిని సేవ్ చేయడాలు ఎవరిని ఉంచడాలు ఇవైతే ఉండదు. ఇఫ్ ద మిస్టేక్ ఈస్ దేర్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్ దే విల్ బి పనిష్డ్. ఇందులో అయితే అనుమానమే లేదు నా దగ్గర. మీరు ఎవరినైనా కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చెప్తున్నాను. నాకు లాస్ట్ టైం ఒకరిని తీసుకొచ్చారు, ఇమీడియట్గా ప్రూవ్ చేశాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాను, ఇమీడియట్గా సస్పెండ్ చేసి పక్కన పెట్టాను. సో వాళ్ళకి 2 months శాలరీ కట్ చేశాను, ఇవ్వనని కూడా చెప్పా. సో ఇది మనం వ్యవస్థ అనేది మనం కూడా దాంట్లో పార్టే. మనం వాళ్ళని మార్చడానికే నేను ఎప్పుడు ట్రై చేస్తాను. మనిషిని ప్రేమతోటే మార్చగలం కానీ పనిష్మెంట్ తోటి ఎవరిని మనం మార్చలేం. రోజు రిపీటెడ్గా చెప్తా ఉంటే ఏదో ఒక రోజు మనిషిలో మార్పు వస్తుంది అనేది నా కోరిక. సో అందుగురించనే అందరికీ చెప్తున్నాను, ఎనీథింగ్ ఇఫ్ ఇట్ కమ్ టు మై నోటీస్ ఐ విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అండ్ ఐ విల్ డూ సస్పెన్షన్ ఆర్ ఐ విల్ స్టాప్ సచ్ యాక్టివిటీస్. లంచాలు తీసుకుంటున్నారు ఇవన్నీ తెలిసిన నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది నేను హాస్పిటల్ ఏర్పాటు చేశాను. ఎవ్రీడే ఒక డెప్యూటీ సూపరింటెండెంట్, ఆర్ఎంఓ అండ్ సూపరింటెండెంట్ మైసెల్ఫ్ వీఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ రౌండ్స్ ఇన్ ద వార్డ్స్. మీరు కావాలంటే ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇస్తాను. ఇప్పుడు మేము కంటిన్యూస్గా తిరుగుతున్నాం అనేది ప్రజల్లోకి వెళ్ళింది, ప్లస్ హాస్పిటల్ సిబ్బందిలోకి కూడా వెళ్ళింది. ఏ ఒక్కడో తీసుకోవడానికి ఇప్పుడు భయపడుతున్నాడు చెప్తున్నాను. నేను ఇంటర్నల్గా మీరు ఏం చేశారని అడిగారు కాబట్టి దానికి నేను ఏం చేశానో చెప్తున్నా. కంప్లీట్గా డెప్యూటీ సూపరింటెండెంట్స్ ఎవ్రీడే ఒకరికి రోస్టర్ వేసాను. ఆ రోస్టర్ ఎక్కడ ఉందండి? రోస్టర్ ఇస్తారు ఒకటి. నమస్కారం. మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్
హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీ నరేంద్ర మోడీజీ కలిసి ఈ 6 నెలల పాలనలో, 100 రోజుల పాలనలో ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మన గౌరవ హెల్త్ మినిస్టర్ సార్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు గారు అండ్ మన విశాఖ కలెక్టర్ గారైన శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు, వీరందరి కోఆపరేషన్ అండ్ వాళ్ళందరి విజన్ ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనం ఈ కొద్ది రోజుల పాలనలో మనం ఏమేమి అడ్వాన్స్మెంట్లు మనం తీసుకురాగలిగాం ఈ హాస్పిటల్లో అనేది మీకు ఈ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం, ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం. ఈ హాస్పిటల్లో 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఇది 56 ఏకర్స్లో ఉంది అండ్ 52 బ్లాక్స్ ఉన్నాయి అండ్ 33 డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ నిరంతరం ఆర్నిష్లు పనిచేయడం అనేది జరుగుతుంది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత